అది ముఖ్యంగా నాయన మీరు ఈ లోకంలో ఆయనకు వచ్చి లోకం ఇచ్చినటువంటి విధంగా పుట్టిన దినాలను పురస్కరించుకొని డిసెంబర్ నెల మాసం అంటేనైనా క్రిస్మస్ పండుగ నెలకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషించడానికి కాగలిగింది. అందులోనూ ఈ ఆదివారం బడిలోనికి మమ్మల్ని అందరినీ కూడా కూర్చి మీ నామాన్ని అలనాడు నాయన మీ లోకంలో జనించినప్పుడు దేవదూతలు సర్వోన్నతమైన స్థలాలలో దేవుని మహిమ ఆయన ఇష్టలైన ప్రజలు భూమి మీద సమాధానం కలుగులుగా స్తోత్రగానాలు చేసినటువంటి వారు నేను కూడా మీ నామాన్ని సమయంలో పాటల్లోనేమి వాక్య ధ్యానంలోనేమి నాయన ప్రతి ఉపదేశంలోనేమి ప్రార్థన మానవులు మీకు యుక్తంగా మా సంఘానికి అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని రావాల్సిన ప్రేమిడులందరినీ త్వరపడి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచు నాము తండ్రి.
వాక్యంలోకి వెళుతున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తున్నాం. ఆదికాండం దేవుడు ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? ఇందాక చెప్పాను ఒక పాయింట్లో. యేసుక్రీస్తు పుట్టడానికి రావడానికి గల కారణాలేంటి? అవును, కొన్ని కారణాలు ఉంటే అందుకని ఆ విధానంలో భాగంగా పరలోకవాసి అయినటువంటి వాడు, మన నిర్మాణకుడైన వాడు మనుజావతారిగా తెచ్చి అది దాసునిగా రిక్తునిగా రూపం దాచుకొని వచ్చినటువంటి వివరణలు మనం అనేక మార్పులు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఆనాడు ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపరు నిన్న మేము సంభాషించుకుంటున్నాం. అమ్మాయి ఏంటి రెండు వీళ్ళిద్దరి వృత్తాంతాలు ఎందుకు ఇవ్వబడ్డాయి ఏంటంటే, దేవుడు గొప్ప జ్ఞానం గలవాడు, పండితులు. మేము పలానా చదివాము, అనేక శాస్త్రాలు ఉన్నాయి, ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు. అంటే భూగోళంలో ఒక గొప్పవాడి పుట్టుకను సృష్టి కూడా తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏంటండి, ఒక వ్యక్తి యొక్క పుట్టుకను ఉద్దేశించి సృష్టి కూడా తెలియజేయడం అంటే అది ఆయన నిర్మించినటువంటి వాడు అని వివరణ అందులో కూడా. కాబట్టి ఆ యూదా గోత్రంలో నక్షత్రం ఉంటుంది అనే వివరణ మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభలో మరికొన్ని గూఢార్థాలు కూడా మనం వెలుగులోకి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సిద్ధపడతాం. నేను పలు చోట్ల పెడుతుంటాను. రీసెంట్లీ ఎక్కడన్నా క్రీస్తు వర్తమానాలు ఏమన్నా ఎక్కడో ఎవరో చెప్పారని తెలుసుకున్నారని కాదు, బైబిల్ లేఖనాల్లోనే అనేక గూఢార్థాలు ఉన్నాయి. చదివితే గెస్ట్ చేస్తే లోతైనటువంటి గూఢార్థాలు. ఆయన ఏ రూపంలో, ఏ ధోరణిలో, ఏ కోణంలో ఈ లోకానికి వస్తాడు అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రిస్మస్లో అనే సత్యాలు కొన్ని చెప్తా ఉన్నా. ఒక శుభకార్యాన్ని ముందుగానే చాలా సలహాలు చేస్తారు, అవును కదా, చాలా ఏర్పాట్లలో ఉంటారు. అలాగే ముందుగా కూడా ఒక కార్యం చేస్తారు, ఎంగేజ్మెంట్ అంటే సింపుల్గా కొద్దిగా. అందుకే మనం ఈ సెమీ క్రిస్మస్లు చేయడం కానీ అలా కాలం లాస్ట్ వీక్ కూడా చెప్పాను. సెమీ క్రిస్మస్ చేసుకునే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ వారి హృదయాల్లో జన్మించాడు కాబట్టి. మిగతా వాళ్ళకు తెలియజేయడం ఒకటి, వాడు కూడా జనింపజేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా. అందుకే గతంలో కూడా నేను పాట పాడుతున్నాను కానీ ఇప్పుడు పాడడం లేదు. ఆ పాట రీసెంట్లీ మా ఒకడు అన్నాడు, రికార్డు చేద్దాం, పాట రికార్డు చేద్దాం, అలాగే వీడియో కూడా చేయడం జరుగుతుంది 1 వీక్లో. అదేంటంటే యేసు జన్మించను ఈ భూమి యందును, క్రీస్తు ఉదయించను మా హృదయందు. వచనాలు చాలా వింతైన ధోరణిలో మనకు తెలిసిన చాలా అర్థవంతంగా. పరలోక జ్ఞాని ఇలా పుట్టగా ఆ తారను, తూర్పు దిక్కున తారను జ్ఞానం చూసి తెచ్చారు అనేది ఒక వచనం అయితే, రెండవ వచనంలో యేసుక్రీస్తు జ్ఞానం ఏ విధంగా లోకానికి అందించాడు, తెచ్చాడు అనేది రెండవ వచనంలో ఉంటాం. యేసు పుట్టడం వల్ల క్రీస్తు శకం వెలుగులోనికి రావడం, ప్రజలు కూడా క్రీస్తు పూర్వాన్ని గుర్తించడం. కాబట్టి దీన్ని గమనించమని చెప్పేసి పెట్టి వచ్చినారు. 2 చోట్ల కూడా ఈ విలువైన వచనాలు ఉన్నాయి. శాశ్వత కాలం నుండి, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు, పురాతన కాలం నుండి క్రీస్తు పూర్వం నుండి శాశ్వత కాలం వరకు అంటే క్రీస్తు శకం కొనసాగినంత వరకు కూడా. అందుకే దేవదూత గారు కూడా ఆ మాట చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచినప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో చెప్పాడు, నేను తిరిగి లేచి యుగ యుగాలు కూడా సజీవుడనుగా
ఉండగలుగుతానని చెప్పాడు. దేవదూత గారు కూడా ఆయన దావీదు సింహాసనాన్ని యుగ యుగాలు కూడా ఏలడం జరుగుతుంది. ఆయన ప్రజలను నిరంతరం కూడా ఏలేటువంటి దైవంగా ఉంటాడని ఇలాంటి వర్ణనలు మనం అనేక కూడా చూస్తాం. సరే, ఇంకొకటి ఏంటంటే ఆ రిహార్సల్స్ అన్నమాట. దానికి అవసరమైనటువంటి రిహార్సల్స్ ఏ రీతిగా ప్రజెంట్ చేయాలి. ఆ రోజున షూట్ చేస్తుంటారు. షూట్ చేసేదానికి ముందు రిహార్సల్స్ చేయాలి. పాడడం కానీ యాక్టింగ్ చేయడం కానీ ఉందంటే దాన్ని రికార్డ్ చేయడం అనమాట. రికార్డ్ చేసి అనేకులకు తెలపడం కాబట్టి ముందుగా రిహార్సల్స్ చేస్తారు. అవును కదా? అదే రీతిగా మనం కూడా అలాగా పండుగకు సిద్ధపడాల్సిన వారంగా ఉంటాం. ఇంకొకటి పైలో పాటలు పాడేవాడు. పాటలు పాడితే కొంతమంది వినేవాడుగా ఉంటారు. అవును కదా? కొరియోగ్రఫీస్ చేస్తూ ఉంటే కొంతమంది చేయడానికి ఉంటే కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? కొంతమంది అజ్ఞానం ఒకటి అసహనం వ్యక్తం చేస్తుంటారంటే మీరేనా పాడేది, మీరేనా డ్యాన్స్ చేసేది అంటే పాడలేదు, డ్యాన్స్ వేయలేదు, కానీ చూడడానికి వినడానికి బద్ధకం అన్నమాట. సంఘాలలో కొంతమంది ఉండరు, వాళ్ళు చేయరు కాబట్టి అది బాల్యం కాదు, అటు చేయకూడదు అంటారు. ఎందుకు? వీళ్ళు చేయలేక, వీళ్ళు తినలేక. అవును కదండి, వీళ్ళు తినలేక లేక అసహనం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు దైవాన్ని గురించి మనం చెప్పుకుంటాం. ఆయనకు ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, చేయలేక కాదు. కానీ సాత్విక గుణం, ఆ గుణం మనం ఏం చేయాలా? అలవర్చుకోవాలి. సరే, మనం బాగా చూద్దాం అనుకోవాలి. అయితే ఇప్పుడు ఒక సత్యం చెప్తున్నాను. ఏంటంటే ఈ పండుగలో మనమందరం కూడా పాడేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనమందరం కూడా నాట్యం చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే దాన్ని ఏమంటాడు? మనమందరం కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో ఉండడం స్తుతించడమే. అని కొంతమంది వినడానికి చూడడానికి కూడా బద్ధకంగా ఉండేవాళ్ళు రావు. అంటే దేవుని స్తుతించడానికి మనసు ఒప్పుకొని ముందుకు రాదనమాట. అది వాళ్ళు ఉన్నటువంటి అసహనం ఏంటంటే ఈ కోణంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏం చేయాలా? దేవుడి కార్యాన్ని ఒప్పేసుకోవాల్సింది. ఉదాహరణ, ఎవ్రీ సండే దేవుడి కార్యాన్ని తలపోసు అంటే ఏంటి? దేవుడు చేసిన కార్యాన్ని తలపోసుకోవాలో వినాలరా, వెళ్ళాలరా, చచ్చినట్టు వెళ్ళాల్సిందే, వినాల్సిందే. బైబిల్ చదవాలి. ఇప్పుడు ఉదాహరణ, తెలియకుండా ఏమన్నా ఉందా? ఒక కార్యం నీకేమన్నా తెలియకుండా ఉందా? చదవకుండా ఏమన్నా ఉన్నావా? తెలుసు, చదివావు, తెలుసు, కానీ మళ్ళా చదవు, మళ్ళా చెయ్యి. కానీ ఏం చేయాలి? నిత్యము చేస్తూనే ఉండాలి, నిత్యం చదువుతూనే ఉండాలి, నిత్యం వింటూనే ఉండాలి, నిత్యం ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఒకసారి తింటే సరిపోతుందా? ఒకసారి స్నానం చేస్తే సరిపోద్దా? ఒకసారి ఒక బట్టలు కట్టుకుంటే సరిపోద్దా? చెప్పండి. రోజుకే 3 సార్లు తింటున్నాం, 2 సార్లు స్నానం చేస్తున్నాం, స్నానం చేసినప్పుడు అలా బట్టలు మార్చుకుంటున్నాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చెప్పుకుంటుంటాం. ఎంతో పాపం, ఎంతో దోషం ముట్టగొట్టుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. వాటిని తుడి చేసుకోవడానికి, దైవం ముందర క్షమాపణ అడగడానికి, మరలా మన రక్షణలో కొనసాగుతున్నామా లేదా, ఆనందిస్తున్నామా లేదా, ఆయన ఆనందాన్ని మనకి ఇస్తున్నాడా లేదా, వీటన్నిటిని ఏం చేయాలో గుర్తిస్తూ అజ్ఞానికి ఇవన్నీ కూడా ఏం పడతాం, సహజమైనటువంటి మాత్రమే పడతాయి. సంపాదించుకోవడం, తినడం, ఇది మాత్రమే జరుగుతుంది. ఆధ్యాత్మికంగా లోతుల్లోనికి వెళితే దేవుని గురించి బాగా తెలుసుకుంటే నిజమే మనకు ఇవన్నీ అవసరం లేదండి. ఏంటి ఈ పని పాటలు, అంగు ఆర్భటాలు, పంటలు పంపాలి అవసరం లేదు. చేసిన హృదయంలో జన్మించారు. వాక్యంలో కానీ అన్నాడు ఏమని? ఉంటే వెచ్చగానైనా లేకపోతే చల్లగానే దేవుని నమ్ముకోని చాలు. మనకు ఆ స్థితి లేదు, స్థాయి లేదు, చేసుకునే స్తోమత. కొంతమంది డబ్బా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు డబ్బాళ్ళు ఏం తిన్నారు. అంటే ఉన్న దాంట్లోనే ఏం చేయాలా? సర్దుకోవాలి. ఉన్న దాంట్లో ముడి పెట్టుకోవాల్సిన అవసరం. అంతలోనే తృప్తి పడాలి. ఆ తృప్తి లేకుండా వాళ్ళు చేస్తున్నారు, మనం మేము ఇంత చేసుకున్నాం. తృప్తి ఏమి ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి నేను చెప్తాను. నాకు యేసుక్రీస్తు పుట్టడానికి రావడానికి గల
కారణాలు ఏమిటి, విధి విధానాలు ఏమిటి, కార్యకలాపాలు ఏమిటి నేను రాశాను కొన్ని విషయాలు. కొంతమంది మనలను, అంటే మనం కాదు, ఇందాక చెప్పాను చూడండి, మనలోనే కొంతమంది అసహనం భక్తిలో కొనసాగనీయకుండా, పండుగ చేసుకోనీయకుండా, ఆనందించకుండా ఏం చేస్తుంటారంటే మనల్ని ఏం చేస్తుంటారు, అటకాయిస్తుంటారు. ఏం పండుగలే, ఏం పాపంలే, నేను గొంతులు వేయటమా, శుద్ధులు వేయటమా, డ్రామాలు చూడటమా, అంటే నిత్యం దేవుని సన్నిధిలో ఏదో ఒక కోణంలో వాళ్ళు సంతోషించు లేకుండా చేయటం అన్నమాట. అది దాని యొక్క ఆటంకి. అందుకు నేను ఇందాక చెప్పాను, కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు ఇవి ఆటంకాలు పెడుతూ ఉంటారు. వారు ఎంచుకున్న సిద్ధాంతాలను బట్టి, దైవ కార్యకలాపాలను బట్టి ఏం చేస్తారంటే ఏదో ఒక కోణంలో ఎవడొకడికి ఆ మహిమ వస్తూ ఉంటుంది. ఇది ఆ సిద్ధాంతకర్తకు, లేకపోతే ఇంకొకరికి, ఇంకొక దెయ్యానికి, ఇవన్నీ కూడా ఆయనలో కనపడాలి. అలా ఒక్కటే కాదు, ఒక్కొక్కటిని ఏం చేశారంటే వాళ్ళు వాటిలో ఏర్పాటు చేసుకున్నారు. దైవ పుట్టుక ఇదిగో ఈ దోటలో ఉంటుందంటే ఎవరినొకరిని పుట్టించారు, ఎవరినొకరిని ఆరాధిస్తుంటారు. ఆ భ్రమలో వాళ్ళు ఉంటారు. ఉదాహరణ, హైందవ వేదాంత కర్తలు దానికి మారుగా ఒకరిని పుట్టించేదన్నా ఇదిగో దైవ పుట్టుక ఇది అని చెప్పేసి వాళ్ళని ఆ భ్రమలో ఉంచుతారు. మనల్ని కూడా ఇదిగో ఈ విధంగా దేవుని ఆరాధిస్తే చాలు అని చెప్పేసి ఆ స్థితిలో ఉంచుతారు. అందుకు నేను చెప్తున్నాను, మన లేఖనాల్లో ఎలాంటి వివరణలు అంటే కన్య గర్భం అందు పుట్టారు. సరే, ఈ విధంగా ఇక్కడ చెప్పాడు. ఎందుకు దేవుడు రావాల్సినటువంటి అగత్యత నెలకొంది. చదువు 6:11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. భూలోకము చూచినప్పుడు చెడిపోయింది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకొని ఉన్నారు. దేవుడు ఒక మార్గాన్ని మనకు చేయించాడు. అవును కదండి. అతని బంధంలో మోసెస్ గారు ధర్మశాస్త్ర కర్త అంటాం కదా, ఇదిగో ఇదే మార్గం, ఇందులోనే నడవండి, కుడికి ఎడమకు వైదొలగనే వైదొలగొద్దు అని చెప్పినటువంటి మహాత్మ. తర్వాతి కాలంలో ఇక యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుంది, నేనే మార్గాన్ని అన్నాడు. ఎక్కడికి? బ్రతుకు తెరువుకు మార్గాన్ని కానే కాదు, పరలోకానికి మార్గం. హల్లెలూయా. అదే పౌలు గారు చెప్పాడు. ఇదిగో మన వైపు, మన ముందు ఒక పరుగు పందెం ఉంది, ఒక గురి ఉంది. ఆ గురి, ఆ పోలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి. కాబట్టి ఆయనను చూస్తూ మన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదాము అన్నాడు. హల్లెలూయా. ఈ విధంగా మనం ఏం చేశామంట, ప్రతి ఒక్కరు కూడా తమ తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవకు వారు వెళ్ళిపోయారు. దేవుడు చూసి ఏం చేశాడు, ఇందుకోసం నేను వెళ్ళేసేయాలా, వాళ్ళందరినీ చక్క పెట్టాలా, సెట్ రైట్ చేయాలా, ఒక మార్గానే నడిపించాలా అనేటువంటి విధిని కలిగి ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం నెలకొందని చెప్పేసి ఆనాడే చెప్పడం జరిగింది. అది కాలంలో 3:15 కూడా చెప్పుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అపవాది నడ్డి విరగొట్టడం జరుగుతుంది, వీళ్ళని తప్పిదం జయించినందుకు ఆయన అన్నాడు. అది మనం ఈస్టర్లో చెప్పుకుంటుంటే ఏ విధంగా అపవాదిని అంతమొందించాడు. అలాగే ఈలాగు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈయన గారు చెప్పడం జరిగింది. కీర్తన 2వ కీర్తన 3-7 వరకున్న ప్రస్తావనలు చూద్దాం. భూరాజులు, రాజులు, అధిపతులు, రాజ్యాలు ఏలేటువంటి వాడు మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఇక నేనే ప్రభువును, నేనే రాజును, నేనే ఎవరో దేవుడు ఎవరో ముఖం చూడడం ఎందుకు, నా ముఖమే చూడాలా, నా కొరకే ఆశించాలా, నా కోసం ఎదురు చూడాలా అనేటువంటి రాజ్యాలు కానీ, పార్టీలు కానీ, మతాల పేరట, కులాల పేరట, సిద్ధాంతాల పేరట పార్టీలు వెలుగులోకి వచ్చి కొన్ని జాతులను మూట కట్టుకొని ఏం చేస్తుంటారు, నేనే ఇంకెవరు మీకు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు.
ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం. పరిశుద్ధుడా, పవిత్రుడా, ప్రేమకు ప్రతిరూపమా మా యేసు ప్రభువా, అతిశయంగా రాశాడు యెషయా గ్రంథకర్త. మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పిలువబడడం జరుగుతుంది అన్న. అందుకంటే మిన్నగా కూడా మీరు కార్యకలాపాలు నిర్వహించారు. కాబట్టి నాయన మీరు అందించినటువంటి రోజుల్లో ఈ డిసెంబర్ మాసంలో మేమందరం కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా సంతోషిస్తే నాయన అది నిర్వీర్యం కావచ్చునేమో, కానీ ఆధ్యాత్మిక సంతోషం మమ్మలను తండ్రి నిరంతరం కూడా నిల్వ చేయడానికి కారణం కాగలుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇదిగో మేము పాడుతున్నటువంటి పాటను బట్టి, వింటున్న ఉపదేశాలను బట్టి మీరు లోకంలోనికి వచ్చారు, పుట్టారు, అలాగే మా హృదయంలో జన్మించాలి, మా హృదయంలోనికి రావాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ అని ప్రతి ఒక్కరు గుర్తించడానికి, ప్రతి ఒక్క కుటుంబం సంతోషించడానికి, ప్రతి సమాజం కూడా తండ్రి ఆనందం మరి హర్షించడానికి కృప చూపండి. ఈ పండుగ రోజుల్లో నేను మంచి పని పాటలు కలిగి ఉండడానికి కృప చూపండి. నేను ఎవరు కూడా ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా మన శక్తితో, బలంతో ప్రతి పని కూడా నిర్వర్తించుకోవడానికి, ఆరోగ్యవంతంగా కొనసాగడానికి కృప చూపండి. ఇచ్చినటువంటి కానుకలు రెట్టింపు దీవెన అనుగ్రహించండి. అలాగే రాబోయేటువంటి ఆదివారం సాయంకాలం అయినా చిన్న క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని మేము తలపెట్టుకోవాలని నిశ్చయించుకొని చూడగా నాయన ఏదో మీ చిత్తానుసారంగా మేము కొనసాగేటువంటి భాగ్యం మాకు అందరూ కూడా దయచేయండి. ఈ దినదీవులతో మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రియకుమారుడు, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ కూడా వేడుకొనుచు నాము తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమిలో నెరవేరుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించి మా మనుషోధనలోనికి తప్పించు. ఎందుకంటే రాజ్యం నిరంతరం మీరైన నాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని దేవుని సంఘముగా కూడుకొని ప్రభువుని ఆరాధించినటువంటి జ్ఞానులు, అలాగే గొల్లలు జ్ఞానులైనటువంటి వారు, పామరులైనటువంటి వారు ఏ విధంగా ఆరాధించారు. వీడు ఆరాధించినటువంటి ప్రతి బిడ్డకు సదాకాలం కూడా ఎప్పుడుగాక. ఆమేన్.